మా యొక్క D6 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం కోటిలింగాలలోని ప్రసిద్ధ శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం శివనామస్వరంతో మారుమోగింది. ముఖ్యంగా మహాశివరాత్రి సందర్భంగా గోదావరి పెద్దవాగు సంగమ క్షేత్రమైన ఇక్కడికి వేలాది మంది భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర స్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినట్లు ఆలయ చైర్మన్ పూదారి రమేష్, ఆలయ ఈవో కాంతారెడ్డి తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో పార్కింగ్, ట్రాఫిక్, తాగునీరు, విద్యుత్ భద్రతా ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టినట్లు వారు తెలిపారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రద్దీ కొనసాగిందని, సుమారు 80,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తెలిపారు. ధన్యవాదాలు. మా యొక్క ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలను అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు ప్రత్యేకంగా ఆలయ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కోటిలింగాల ఆలయ కమిటీకి వచ్చే భక్తులకు అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడం జరిగింది. పుణ్య స్నానాలు ఆచరించే భక్తులకు దాని దగ్గర ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఘాట్ను శుభ్రం చేయడం మరియు బ్లీచింగ్ ఉపయోగించడం, అదేవిధంగా భక్తులకు త్రాగునీరు, మజ్జిగ ప్యాకెట్ మరియు చలవ పందిళ్లు ఆలయ కమిటీ ద్వారా ఏర్పాటు చేయడం జరిగినది. ఇప్పటి వరకు సుమారుగా 10 నుంచి 15,000 మంది దర్శనం చేసుకోవడం జరిగినది. భక్తులకు తీర్థ ప్రసాదాలు కానీ, క్యూ లైన్లు ఏర్పాటు చేయడం, తీర్థ ప్రసాదాలు మరియు వాహనాలకు, ముఖ్యంగా వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పార్కింగ్ చేయించడం జరిగినది. అదేవిధంగా ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మన వైద్య అధికారులను కూడా ఇక్కడ పెట్టడం జరిగినది. పోలీస్ వ్యవస్థ చాలా అద్భుతంగా పనిచేయడం ద్వారా ఇప్పటికైతే ఎక్కడ కూడా ట్రాఫిక్ అనే సమస్య లేకుండా అద్భుతంగా చేయడం జరిగింది. శ్రీ కోటేశ్వర స్వామి దేవస్థానం కోటిలింగాల మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ఇచ్చేయుచున్న భక్తులందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, అలాగే భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ కోటేశ్వర స్వామి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా సుమారు 50 నుంచి 60,000 మంది భక్తులు దర్శించుకున్నారు. ఈసారి కూడా సుమారు 70,000 నుంచి 80,000 మంది కోటేశ్వర స్వామిని దర్శించుకుంటారని ఆశిస్తున్నాము. అలాగే మన ఈ కోటేశ్వర స్వామి దేవస్థానంకు చేసే భక్తులకు ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్ల సహాయ సహకారాలతో, అలాగే స్థానిక ప్రజాప్రతినిధులు సహాయ సహకారాలతో అన్ని వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. చలవ పనులు కానీ, ఇండ్లు కానీ, అలాగే పార్కింగ్ కానీ, మన అనువైన స్థలం, అలాగే ఇక్కడ నీరు కూడా మంచిగా శుభ్రంగా పరిశుభ్రంగా ఉంటుందని భక్తులకు అందరికీ తెలుసు. అందుకే గోదావరి స్నానానికి ఎక్కువ వరకు మన కోటిలింగాలనే ఎంచుకొని ఇక్కడికి వచ్చి స్నానం చేసి ఆ స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఉదయం నుంచి ఇప్పటి వరకు సుమారు 10 నుంచి 15,000 మంది భక్తులు ఆ స్వామివారిని దర్శించుకొని వెళ్ళినారు. అలాగే మనకు ప్రతి ఉదయం 6 గంటల నుంచే భక్తులకు కూడాను కాశీలింగం వద్ద అభిషేకాలు ఏర్పాటు చేయడం జరిగింది. మార్చక స్వామి అభిషేకాలు చేస్తున్నారు. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి సౌకర్యం అంటే అసౌకర్యం ఏర్పడకుండా అన్ని ఏర్పాట్లు అన్ని శాఖల సమన్వయంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చే భక్తులకు మన ముందుగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, వివిధ అంటే ప్రసార మాధ్యమాల ద్వారా విరిగా ప్రచారం చేసిన వారికి కూడా ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను. మా ఆలయ కమిటీ చైర్మన్, అలాగే స్థానిక ఎంఆర్ఓ, ఎంపీడీఓ అందరి సహాయ సహకారంతో వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాటు చేయడం, మంచినీటి సౌకర్యం, అలాగే మజ్జిగ పంపిణీ దాతల సహకారంతో కూడా తీసుకొని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.